వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. మనం చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూనే ఉంటాం, కానీ వాటికి వచ్చే రిటర్న్స్ గురించి పూర్తిగా మనకి అవగాహన ఉండదు. వచ్చే రిటర్న్స్ గురించి అవగాహన పెంచుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మనకే లాభం. ఇలాంటి విషయాల గురించి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, అలాగే సుసంపద ఫిన్మార్ట్ సిఇఓ అండ్ ఫౌండర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో అసలు ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. ఇన్ఫ్లేషన్ అనేది చాలా అంటే మనతో పాటే ఉంటుంది, మన జీవితాంతం ఉంటుంది. ఎకానమీ ఉన్నంతకాలం ఇన్ఫ్లేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. కరెక్ట్. అయితే ఈ ఇన్ఫ్లేషన్ అండ్ జీడిపి ఈ రెండు రిలేటబుల్ ఎలా ఉంటుంది సార్? అంటే ఈ ప్రొడక్షన్ మీద డిపెండ్ అయ్యి ఇన్ఫ్లేషన్ ఉంటుందా? అలాగే మనం వరల్డ్ ఎకానమీలో చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అండ్ జీడిపి ఈ రెండిట్లో మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే మీరు ఏం చెప్తారు? గుడ్. లక్కీగా ఇప్పుడు మనం చాలా మంచి టైమ్స్లో ఉన్నాం. అంటే మనం గత 25 ఏళ్ళుగా మన ఇండియా చేస్తున్న ఎఫర్ట్స్ బట్టి మన మ్యానుఫ్యాక్చరింగ్, మన సర్వీసెస్, ఐటీ ఎక్స్పోర్ట్స్, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్, రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మన జీడిపి గ్రోత్ పెరిగింది. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంట జీడిపి ఫుల్ ఫామ్. అంటే మన దేశంలో తయారయ్యే అన్ని గూడ్స్, సర్వీసెస్, ఎక్స్పోర్ట్స్ ఆ వాల్యూ లెక్క వేస్తే జీడిపి లెక్కింది వస్తున్నమాట. సో మనం ప్రతిరోజు పడే ఖర్చు, మనం పడే శ్రమ జీడిపిలో యాడ్ అవుతూ ఉంటున్నాం. ప్రతి వ్యక్తి, పనిచేసే వ్యక్తి కూడా. ఇప్పుడు ఇండియన్ జీడిపి దాదాపు $4 ట్రిలియన్ ఉన్నాం మనం. $4 ట్రిలియన్. సో అది దాదాపు నా లెక్క ప్రకారం 350 లక్షల కోట్లు. ఓకే. సో ప్రపంచంలో మనం 5th ఎకానమీగా ఉన్నాం మనం. నెంబర్ 1 USA విత్ $27-28 ట్రిలియన్. సెకండ్ చైనా విత్ అబౌట్ $18-19 ట్రిలియన్. తర్వాత జపాన్, తర్వాత జర్మనీ, తర్వాత మనం ఉన్నాం, ఇండియా ఉన్నాం. సో కానీ లక్కీగా మనకేంటంటే మన పైన ఉన్న జపాన్ అండ్ జర్మనీ కూడా వాళ్ళ గ్రోత్ రేట్, వాళ్ళ ఎకానమీ గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ 1%, 2%లో ఉంది. మనం 7%లో ఉన్నాం. అంటే మనం ఒక కార్ రేస్లో వెనకాల స్పీడ్గా వస్తున్నాం. వాళ్ళు ముందుగా స్లోగా వెళ్తారు. వాళ్ళు ఒక పేస్లో మారతాన్ చేస్తున్నారు, మనం అసలు స్పీడ్ రేస్ చేస్తాం. కరెక్ట్, స్పీడ్ రేస్ చేస్తాం. మనం 2030 కల్లా మనం వాళ్ళిద్దరినీ బీట్ చేసి 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాం మనం. ఓకే. అంటే మనం ఎక్స్ట్రా ఏం చేయట్లేదు, ఉన్న స్పీడ్ని మెయింటైన్ చేస్తూ వెళ్తే మనం, అంటే మనం ఉన్న ఎఫర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసెస్ కానీ మనం చేసుకుంటూ వెళ్తే, గవర్నమెంట్ పాలసీస్ ఇలా కంటిన్యూ అయితే మనం 3rd లార్జెస్ట్ అయిపోతాం బై 2030. బికాస్ ఆఫ్ యంగ్ వర్కింగ్ పాపులేషన్ అండ్ వైబ్రెంట్ ఎకానమీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇండియాకి యూనిక్ అడ్వాంటేజ్ ఏమిటంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాంగ్గా ఉన్నాం మనం. ఫార్మా అని, ఇంజనీరింగ్, క్యాపిటల్ గూడ్స్ అవనండి, ఇవన్నీ కూడా మనం బాగా స్ట్రాంగ్గా ఉన్నాం. కెమికల్స్ అని కూడా, సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎక్స్పోర్ట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నింటిలో మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. మన యావరేజ్ యూత్ ఏజ్ చాలా తక్కువ ఇండియాలో గ్లోబల్గా చూస్తే. ఈ రేట్లో మనం దాదాపు నెక్స్ట్ ఒక 30-40 ఇయర్స్ మన ఇండియా విల్ బి ది యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఈ కంట్రీ అవుతుంది, ఇలాగే ఉంటాం మనం. మనకంటే అంటే పెద్ద ఎకానమీస్ కూడా ఏజ్ అయిపోతున్నాయి. వాళ్ళ సిటిజన్ ఏజ్, యావరేజ్ ఏజ్ మనకంటే ఎక్కువ ఉంది. అంటే కష్టపడి పనిచేసే యూత్ మన ఇండియాలో ఎక్కువ ఉంటారు. దాన్ని బట్టి చూస్తే మన ఎకానమీ బాగుంది. సో ఇన్ఫ్లేషన్ అంటారా, ఇన్ఫ్లేషన్ ఎప్పుడూ మనతో పాటు ఉంటుంది. ఒక గ్రోయింగ్ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంటుంది. కానీ ఇన్ఫ్లేషన్ పెరిగినంత మాత్రం మనం భయపడిపోకలేదు. దాన్ని బీట్ చేసే ఇన్వెస్ట్మెంట్ పద్ధతులను చూసుకుంటే చాలు. ఓకే. యూజువల్గా మామూలుగా అంటుంటాం, ఒక మిడిల్ క్లాస్ వాడు బిలో పావర్టీ లైన్లోకి వెళ్ళిపోవాలంటే ఒక హాస్పిటలైజేషన్ చాలు అని. ఒక్కసారి హాస్పిటల్లో జాయిన్ అయితే ఒక మిడిల్ క్లాస్ వాడు లోవర్ మిడిల్ క్లాస్, లేదంటే అప్పర్ మిడిల్ క్లాస్ వాడు లోవర్ మిడిల్ క్లాస్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు చెప్తున్న ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో కొత్తగా ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా కొత్త రైడర్స్ అని అవన్నీ పెట్టి మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇది ఇన్సూరెన్స్ మాత్రమే కాదు, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని కూడా చెప్తూ ఉంటారు. మీరు చెప్పే ఇన్వెస్ట్మెంట్కి, ఇన్సూరెన్స్ కంపెనీస్ చెప్పే ఇన్వెస్ట్మెంట్కి, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? మీరు 2 పాయింట్స్ అడిగారు నన్ను. మీరు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోతున్నాయి, ఇందాక మనం డిస్కస్ చేస్తాం, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. సో ఆ ఎక్స్పెన్సెస్ బేర్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అన్నారు. ఒకటి, హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ద ఫస్ట్ కవర్. ప్రతి వాళ్ళకి తగిన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అట్లీస్ట్ ఆ బర్డెన్ తగ్గించుకోవచ్చు. అంటే పెద్ద హాస్పిటల్ వస్తే ఎవరైతే చేయలేకపోవచ్చు, కానీ రొటీన్ ఒక 1-2 lakhs హాస్పిటల్ ఖర్చు వస్తే దాన్ని బేర్ చేసే కవర్ ఉంటే వాళ్ళకంత హిట్ అంత గట్టిగా తగలదు. ఆ 1-2 lakhs హెల్త్ పాలసీకి వాళ్ళు కట్టవలసిన ఇన్సూరెన్స్ ప్రీమియం అది ఎక్కువ ఉండదు, ఫ్యామిలీ బేర్ చేయగలుగుతారు. అది ఫస్ట్ స్టెప్. అది తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారు ఈ మధ్య అంటే వాళ్ళు
ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ కలిసి వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు. అవును. సో అది కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఎందుకంటే కామన్ వ్యక్తికి మన మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, నేను డబ్బు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే కొంచెం వెనక్కి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం అవును. మనం. కానీ ఇన్సూరెన్స్ మనం వెనక్కి రావాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ పెట్టినప్పుడు రిస్క్ జరిగితే డబ్బు వెనక్కి రావాలి, ఆ కంపెనీ మనకి ఆదుకోవాలి మనని. అవును. లైఫ్ రిస్క్ జరిగితే ఫ్యామిలీకి కానీ, మెడికల్ ఇన్సూరెన్స్ జరిగితే హాస్పిటల్ ఖర్చు జరిగేలా ఇస్తే సరిపోయేలా మన దానికి హ్యాపీగా ఉంటే చాలు. అవును. అంతే తప్ప ఇంత లక్ష పెట్టి నాకు ఎంత వెనక్కి వస్తున్నప్పుడు 10 years నేను మెడికల్ ఇన్సూరెన్స్ కట్టాను, ఇంతవరకు నేను వాడుకోలేదు, అదంతా వేస్ట్ అయిందని ఫీల్ అయ్యే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంత పెట్టండి ఇంత వెనక్కి ఇస్తూ ఉంటారు. అది కొంచెం ఇబ్బందికరమైన ప్రోడక్ట్స్ నేను. దాంట్లో రిటర్న్స్ ఎక్కువ ఉండవు, ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఎక్కువ ఉండదు. సో యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లాన్ మా ఎప్పుడు అడ్వైజ్ ఎలా ఉంటుంది అంటే, మీరు ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ని సెపరేట్ చేయండి. మీ లైఫ్ ఇన్సూరెన్స్ కావాలంటే ఒక టర్మ్ కవర్ తీసుకోండి, టర్మ్ ప్లాన్ తీసుకోండి. ₹1,00,00,000 ప్లాన్కి ఒక 30 ఏళ్ళ వ్యక్తికి ₹35,000 కడితే ఏడాదికి చాలు. 10 ఏళ్ళు కడితే చాలు. 10 ఏళ్ళు కడితే 80 ఏళ్ళ వరకు 1 crore CR మనం ఇచ్చేసుకోవచ్చు. ఆ మిగతా డబ్బు అంటే ₹1,00,000 నుంచి 30,000 తీసుకుని ₹70,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఆ డబ్బు బాగా గ్రో చేసుకోవచ్చు. సో మా సిన్సియర్ రిక్వెస్ట్ అడ్వైస్ ఏమిటంటే, ఇన్వెస్టర్స్ కానీ యావరేజ్ కామన్ మ్యాన్కి ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ సెపరేట్ చేయండి. రెండు కలిపితే మాత్రం ఇన్సూరెన్స్ సరిగా ఉండదు, ఇన్వెస్ట్మెంట్ సరిగా రాదు. అంటే ఎక్కువగా ఎక్కడ ఇప్పుడు అంటే హుక్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్పేది, మీరు ఇన్వెస్ట్ చేయండి ఇన్సూరెన్స్లో, మీకు ఎప్పుడైనా డిజబిలిటీ లాంటిది వస్తే కాంపన్సేషన్ వస్తుంది, మంత్లీ ఇన్కమ్ వస్తుంది, మొత్తం మెచ్యూర్ అయిన తర్వాత ఫుల్ అమౌంట్ కూడా వస్తుంది కదా అనే ఒక హుక్ పాయింట్ పెట్టుకుని వీళ్ళు అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అవును. మీరు చెప్పేది ఇన్సూరెన్స్ని ఇన్సూరెన్స్ లా చూడండి, ఇన్వెస్ట్మెంట్ లా చూడొద్దు అని మీరు స్ట్రాంగ్గా చెప్తున్నారు. అవునండి. ఏంటి ఇప్పుడు మీరు డిజబిలిటీ ఇన్సూరెన్స్ అన్నారు. ఒక టర్మ్ ప్లాన్లో డిజబిలిటీ కూడా కవర్ చేయొచ్చు. అది కూడా ఇన్సూరెన్స్ పార్టే, ఇన్వెస్ట్మెంట్ కాదు అది. అంటే ఒక ప్రాణ రిస్క్ జరిగితే ఎంత వస్తుంది, లేదు యాక్సిడెంట్లో కొంచెం డిజబిలిటీ వచ్చింది ఎంత వస్తుంది, అవన్నీ ముందే మాట్లాడుకొని మనం కవర్ తీసుకోవచ్చు. జరగకపోతే ఏం రాదు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. జరిగితే వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బు ఇస్తారు, జరగకపోతే డబ్బు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మీరు కట్టే ప్రీమియం తక్కువ ఉంటుంది అలా ఎక్స్పెక్ట్ చేస్తే. ఆ మిగిలిపోయిన డబ్బు ఇన్వెస్ట్ చేస్తే డబ్బు పెంచుకోవచ్చు మనం. అయితే మీరు చెప్పిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, మంత్లీ కాంపౌండింగ్ ఇన్వెస్ట్మెంట్లో ఒకవేళ మెయిన్ పర్సన్ ఇన్కమ్ ఎర్నింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా అయితే వీటిలో ఇన్సూరెన్స్లో అంటే మనకి ఇప్పుడు టర్మ్ పాలసీస్లో ఉన్నట్టుగానే అట్లాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? అంటే నెక్స్ట్ మళ్ళీ ఎవ్రీ మంత్ 10,000 లేదంటే ఎవ్రీ ఇయర్ అంత అమౌంట్ కడితే కానీ 20 years తర్వాత కాంపౌండింగ్కి అంత అమౌంట్ వస్తుందా, లేదంటే ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థం చెప్పాలి అంటే, ఇన్సూరెన్స్ అయితే వ్యక్తి లేకపోతే అవును కంపెనీ డబ్బు ఇస్తుంది, ఫ్యామిలీకి కవరేజ్ ఉంటే ఇస్తుంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో అతను లేకపోతే డబ్బు కట్టాలా, 20 ఏళ్ళు కడితే డబ్బు వెనక్కి రాదా అన్నారు మీరు. మ్యూచువల్ ఫండ్ అడ్వాంటేజ్ ఏమిటంటే, మీరు ఎప్పుడైనా దాన్ని ఆపేయచ్చు. ఓకే, అది మీ ఇన్వెస్ట్మెంట్, దాని మీరే బాధ్యులు. ఆపితే మీ వెల్త్ పెరగదు, అంతే తప్ప ఎవరు డబ్బు కట్టడం వెనక్కి ఇవ్వని పరిస్థితి ఉండదు. అంతవరకు కట్టిన అమౌంట్ అయితే గ్యారెంటీగా తిరిగి వస్తుంది. 2 days డబ్బు అకౌంట్ నామినీకి వచ్చేస్తుంది. నామినీ ఉండాలి, నామినీ ఉంటే నామినీ 2 రోజులు డబ్బు వచ్చేస్తుంది. సో డబ్బు ఎక్కడికి పోదు. ఆ రోజు వరకు పెట్టిన వాల్యూ ఎంత ఉందో ఆ డబ్బు 2 days అకౌంట్కి వచ్చేస్తుంది. ఓకే సార్, ఒక్కోసారి అవేర్నెస్ ఎక్కువైపోయినా కూడా ఇబ్బంది అవుద్దేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తే యంగ్స్టర్స్కి 20s ఇట్లా దాటుతూనే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ గురించి కొంత అవగాహన అయితే పెరిగింది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఏదో యాడ్ చూస్తారు, లేదంటే మొబైల్లో ఏదో వీడియో చూసేటప్పుడు ఒక మొబైల్ యాప్లో మీరు పర్టికులర్గా దీని మీద ఇన్వెస్ట్ చేయండి, మీకు 2 daysలో ఇంత రిటర్న్స్ వస్తే 100% రిటర్న్స్ వస్తాయి, లేదంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, కరెక్ట్, మీరు 100 రూపీస్తో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, 100 రూపీస్ని 1000 రూపీస్ చేయడం పెద్ద కష్టం కాదు, 100,000 అయిందంటే 1000 ఎంత ఈజీగా చూడండి అన్నట్లు చాలామంది చెప్తూ ఉంటారు. వీటి వల్ల జరిగే నష్టాలు ఏంటి, అసలు ఇది అవేర్నెస్ కింద వస్తుందా? చాలా మంచి క్వశ్చన్ వేశారండి. ఈ యూత్ ఈ మధ్య మీరు అన్నట్టు యంగ్స్టర్స్ జాబ్స్ టెక్ జాబ్స్ చేరిపోయి మొబైల్ యాప్స్ డౌన్లోడ్ చేయడం, దాంట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా పరిపాటి చూస్తాం మనం. కానీ దాంట్లో ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, దాని లాంజివిటీ అంటే ఇన్వెస్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులు ఉంటాం లెక్కేస్తే అది ఏళ్ళు కాదు నెలల్లో ఉంటుంది. ఒక 6 నెలలు చేసిన తర్వాత వాళ్ళకి అర్థం కాక వాళ్ళు డబ్బు నష్టపోయి బయటకు వచ్చేస్తారు చాలామంది. ఇన్ఫాక్ట్ మన ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారు కూడా చెప్పడం జరిగింది పార్లమెంట్లో,
F&O అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది చాలా రిస్కీ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే యూత్కి ఎప్పుడు రిస్క్ మీద ఎక్కువ వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేయడం F&Oలో అంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్ చాలా డిఫికల్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఎగ్జాక్ట్గా డెరివేటివ్స్ అన్ని బెట్టింగ్కి ఈక్వలెంట్. యాక్చువల్గా 99% మంది డబ్బు దాన్ని నష్టపోతారు. అది వాళ్ళు ఎవరు గట్టిగా చెప్పుకోలేరు, దాన్ని బయటకు వచ్చేస్తారు, వాళ్ళు పెట్టిన డబ్బు పోతుంది, టైం కూడా చాలా పోతుంది. ఒక 2 ఏళ్ళు దాంట్లో వాళ్ళు టైం స్పెండ్ చేస్తే ఇందాక అనుకున్నట్టు మనం ఆ టైం ఎర్లీ స్టార్ట్ అడ్వాంటేజ్ పోయి వాళ్ళు డబ్బు పోగొట్టుకుని వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు స్కోరింగ్ అయిపోతారు. ఇంకొక వర్స్ పాయింట్ ఏమిటంటే చాలామంది లోన్స్ తీసుకుని మధ్య చాలా లోన్స్ ఈజీగా దొరుకుతాయి, పర్సనల్ లోన్స్ తీసుకుని వాళ్ళు F&O ట్రేడింగ్ దిగుతున్నారు. కొంతమంది అయితే కోట్లకు నష్టపోయిన కేసెస్ కూడా ఉన్నాయి. అంటే మనం చూస్తూ ఉంటాం న్యూస్ రిపోర్ట్స్ పేపర్లు వాటిలో. అది చాలా చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ అది. సో ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా జాగ్రత్తగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఇలా థ్రిల్ మీద ఇన్వెస్టింగ్ అనేది అడ్వైజబుల్ కాదు. అలాగే చాలామంది అనుకుంటారు మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, డబ్బు తీసుకునే వాళ్ళు స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు. ఆ స్టాక్స్ మనమే చేసుకోవచ్చు కదా, ఆ ఫండ్ మేనేజర్కి విడిగా మన డబ్బు ఇవ్వాలి లేకపోతే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకోవచ్చు. అది లాజికల్గా థాట్ ప్రాసెస్. కాబట్టి మర్చిపోయేది ఏమిటంటే ఏ స్టాక్స్ పెట్టాలి, ఎప్పుడు తీయాలి, ఎప్పుడు పెట్టాలి, ఎంత తీయాలి అనేది వాళ్ళకి తెలియదు. మార్కెట్ని స్టడీ చేయాలి, లేదంటే కంపెనీ పోర్ట్ఫోలియోని చూడాలి, అన్ని చూసిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలి. ఆ పని అందరూ చేయలేరు. కరెక్ట్. ఫండమెంటల్ కంపెనీ స్టడీ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అది ఎక్కడో దూరంగా కూర్చొని మనం ఊహించుకుంటే అవ్వదు. అది అల్టిమేట్గా ఏది నష్టపోయేది మనమే. ఒక ఫండ్ మేనేజర్ మనం ట్రస్ట్ చేసి ఇస్తున్నామంటే వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ బట్టి ఇన్వెస్ట్ చేస్తాం మనం. సో అంతకోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం మోర్ లెస్. అది ఈ బేసిక్ అంటే ఈ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ ఈ ఇన్వెస్ట్మెంట్లో. చాలామంది బిహేవియర్ ఆస్పెక్ట్స్ చూస్తూ ఉంటారు. అందరూ ఇటు వెళ్తే మనం ఇటు వెళ్ళిపోదాం, లేకపోతే ఇటు వెళ్దాం అనుకుంటూ ఉంటారు. హర్డ్ మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది. అలా మనం జాగ్రత్తగా ఏది మనకు మంచిది, ఏది మనకు సూటబుల్, అందరికి ఒకే అవసరాలు ఉండవు. అందరి నీడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందరూ వ్యక్తులు 35 ఏళ్ళ వ్యక్తికి రకరకాల నీడ్స్ ఉండొచ్చు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఎక్కువ డిఫరెంట్గా ఉంటాయి. సో మనకు టైలర్‌మేడ్‌గా ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ ఉంటుంది. కానీ మా వైపు నుంచి బ్లాంకెట్గా అందరికీ ఈ స్కీమ్ అని చెప్పి ఉండదు నాకు అలా. ఓకే. సో దట్స్ హౌ టైలర్-మేడ్ సొల్యూషన్స్ ఫర్ పీపుల్ ఆఫ్ దట్ ఏజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.